రాజమౌళి గారు, అంటే ఇందాక పాపిరెడ్డి గారు మాట్లాడుతూ అంటే యుద్ధానికి సంబంధించి చర్చలు మనం ఏం చేయాలో ముందే పాక్ ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది అంటారా? ఒప్పుకోకపోతే ఎలా ఉంటుందో కాడ ఒక వార్నింగ్ ఇచ్చేసాం మనం. ఒక రకంగా చెప్పాలంటే ఫైట్ చేసే ముందు ఒక డైలాగ్ లాగా వార్నింగ్ ఇచ్చారు. ఈ చర్చ ఫలించాలండి మాత్రం 100% నాకు మళ్ళీ అది ఏదో అవుతుంది. కానీ అద్భుతంగా విశ్లేషించారు. అంటే ఇండియా ఈ పాకిస్తాన్ చేసింది, ప్రపంచానికి ఒక మెసేజ్. అయితే అది నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. హీరో ఉంటాడు, లేదు ఇక్కడ ఆ హీరో ఉంటాడు. ఆ హీరో ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి నలుగురు పొరగాలు ఉంటాడు, అక్కడికి వస్తూ చూస్తారు వాళ్ళని. కానీ ఇప్పుడు ఈ నలుగురే రాకతే పొరగాలన్నీ కొట్టాలని ఆలోచించాను. ఏం చేస్తే ఒక గోడ ఉంటది, ఇట్లా తీసి ఒక గుద్దు, ఆ గోడను గుద్దంగానే ఇక్కడ నలుగురు పారిపోతారు. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. మనం చిన్నగా కొట్టగానే మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నట్టు శ్రీలంక దేశం, నేపాల్ కాకుండా పక్కన ఇంకా రాజమౌళి గారు వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు. అచ్చా, నేను ఎంత వినవలేదా? స్టక్ అవుతుంది వాయిస్. నేను మంచి స్టోరీ చెప్పిన ఇందాక, నా బ్యాడ్ లక్ అది. ఇప్పుడు ఉందా వాయిస్? కరెక్ట్ వినిపిస్తుంది, బట్ ఒక గుద్దుగుద్దే వాళ్ళు పోతే వినపడేది. చెప్పండి మాట్లాడండి. అదే అయిపోయిందిగా. ఆయన ఏం చేస్తున్నాడంటే కొట్టాడు, ఆ నలుగురు కుర్రాలను కొట్టాడు. సినిమాలో గోడడు కథగా పరిగెట్టు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మామూలు అట్లనే అయింది. పాకిస్తాన్ ప్రపంచ దేశాలు అన్నిపోయినాయి. సో ఇంత అద్భుతమైన మెసేజ్ నరేంద్ర మోడీ ఇచ్చినందుకు ఆయనకు చెప్పుకోవాలి. కానీ నా ప్రకారం ఈ చర్చలు సఫలమైతే అనుకోను. ఏదో వాళ్ళు వినాశనమే కోరుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. అది అంటే ఒక టెర్రరిస్టు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ భారత ఆర్మీ త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? పాకిస్తాన్ దీపావళి అవి ఆల్రెడీ ఉన్నాయి. అవి ఎక్కడికి పోలే, అస్సలు పోలే. వాళ్ళు ఏంటంటే అంటే ఒక రకంగా కోర్టు బాల్ అనేది వాళ్ళ కోర్టులో ఉంది, వాళ్ళే డిసైడ్ చేసుకోవాలంటారా? ఇప్పుడు ఎట్లుంటాయి, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం మనం, వాడుకుంటాం. నాచి అంటే నేను మళ్ళీ పదే ఆ దేశం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ మైండ్లలో మన దగ్గర కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని మనం మార్చలేము. అది ఎంత ముస్తలుడు అయిపోతాడు, వాడు చచ్చిపోతాడు అని బుద్ధులు మారాయి. అట్లా వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు పని చూస్తున్నాం ప్రపంచంలో. దాదాపు నేను ఎన్ని దేశాలు తిరిగి చూసొచ్చినా ఉంటాడు, ఆయన బుద్ధి జీవితాంతం మారదు. అట్లనే ఉంటాడు. ఎన్ని అన్నది, ఎన్ని మంచి పనులు అన్నది అట్లనే వీళ్ళు ఈ దేశం కూడా అంతే. అసలు ఆ దేశమే అబద్ధాల మీద నిర్మించబడ్డది. అబద్ధాలు, ఒక చరిత్ర. మళ్ళీ వాళ్ళు ఇంకా ఏమంటారు, భారతదేశం కాదు, మీరు కాదు, పాకిస్తాన్ అంటే ఏడు బలుచిస్తానే పాపం. అది అద్భుతమైన ఉన్నది, అద్భుతమైన గిరిజనులు ఉన్నారు. వాళ్ళ రిజర్వ్ కొట్టేసారు, చదువు లేదు వాళ్ళకి. ఏమి వాళ్ళను రాసి రంపాన పెట్టి సర్వనాశనం చేసి వాళ్ళను చెప్పుకున్నారు. ఇట్లా అంటే ఒక వ్యక్తికి వాళ్ళు విలువయ్యారు. ఒక అన్నిటికన్నా మించి అమ్మకు 2 రకాల అమ్మలు ఉన్నకి, కన్న తల్లి ఒక అమ్మ, తర్వాత గోమాత. ఈ రెండింటికి వాళ్ళు విలువ ఇవ్వరు. కన్న తల్లి లోపల కూడా వాళ్ళు చూసే దుర్మార్గులు. అట్లాంటి వాళ్ళు ఎక్కడ విలువ పెళ్లి చేసుకుంటాడు, 2 ఏళ్ళ తర్వాత వదిలిపెడతాడు, దాన్ని మళ్ళీ తండ్రి చేసుకుంటాడు, వాడు వదిలిపెడతాడు, మనం పెళ్లి చేసుకుంటాడు కొడుకు. ఇది అది మనం ఆ విషయాలు అంటే అందరినీ మనం వెళ్ళాం. బట్ పాక్ గురించి, యుద్ధం గురించి మనం మళ్ళీ మాట్లాడాలి. దాన్ని డీప్ లేదు, మనం చేద్దాం. కానీ వాళ్ళు మారరు అన్నట్టు నాకు అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మిగతా దేశాలు మనకి అదే ముస్లింలు ఉన్న దేశాలు చాలా సపోర్ట్ గా ఉంటున్నాయి. మనం ఆ అంశాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇది అరబ్ కంట్రీస్ మొత్తం సపోర్ట్ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. ఉన్నాయి కదా.
రైట్ పాపిరెడ్డి గారు ఎస్ ఆ ప్రధాన